టాలీవుడ్ లో హీరోల పారితోషికాలు ఎప్పుడూ 100 కోట్లు దాటేశాయి. ప్రభాస్ ఇప్పుడు 150 కోట్లు అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ 100 కోట్ల ప్లస్సే అందుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మించిపోయాడని, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆయన 170 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఓ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ ది ఇదే చివరి చిత్రమని, అందుకే ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పవన్ ఓ స్టార్ హీరో. తన సినిమా అనగానే నిర్మాతలు ఎగబడిపోతారు. బిజినెస్ డీల్స్ ముందే క్లోజ్ అవుతాయి. అందులోనూ హరీష్ శంకర్ తో పవన్ ఓ సినిమా చేస్తున్నాడంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. పవన్ కూడా 80 నుంచి 100 కోట్లు అందుకోగలిగే సత్తా ఉన్న హీరో. ఇవేం కాదనలేని వాస్తవాలు. కానీ 170 కోట్లంటేనే నమ్మేట్టుగా లేదు. అసలు ఈ సినిమా మొత్తం బడ్జెట్టే 150 కోట్లని, అలాంటప్పుడు పవన్ ఒక్కడికి అంత ఎలా ఇస్తారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ చివరి చిత్రం అయితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. కానీ పవన్ కి 170 కోట్లు ఇస్తే సినిమా ఎంతలో తీస్తారో మైత్రి మూవీస్ కి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడం కొత్తేం కాదు. కాకపోతే హీరో మార్కెట్ ని మించి పారితోషికాలు ఇచ్చేంత అమాయకులైతే కాదు. పవన్ మార్కెట్ ఏంటో వాళ్లకు స్పష్టంగా తెలుసు. దానికి లోబడే రెమ్యూనరేషన్ డిసైడ్ చేసి ఉంటారు. పైగా ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో తీసేసుకున్నాడని, ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేం లేదని తెలుస్తోంది. హరిహర వీరమల్లు టైంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా ఫిక్స్ అయింది. అప్పటి పారితోషికమే పవన్ కు ఇప్పటికీ వర్తిస్తుంది. కొత్తగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. కాబట్టి పవన్ పారితోషికంపై వచ్చిన ఈ రూమరే ఫిలిం నగర్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.